కాదు నాన్న పద కన్నయ్య. హే గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇక్కడైతే మేము బయలుదేరిపోతున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారు కదా, సో మేమైతే మూవీకి వెళ్తున్నాం అనమాట. సడన్గా అవుతాయి మాకు ఇలాంటివి. సో ముందే అనుకొని చేసేవి ఏది ఉండదన్నమాట, అన్నీ సడన్గానే అవుతాయి. సో ఆ రోజు కూడా సడన్గా ఈయన అన్నారనమాట, కాల్ చేసి మూవీకి వెళ్దాం అనేసి, భీమ్లా నాయక్ మూవీకి. అది సెకండ్ డే చూసాం మేము. సో ఈ క్లిప్పింగ్స్ అనేవి చాలా డేస్ బ్యాక్ అనమాట, ఈ మధ్యవి కాదు. సో అవి కొన్ని క్లిప్పింగ్స్ అండ్ ఈ మధ్య నిన్నటివి కొన్ని క్లిప్పింగ్స్ అన్నీ కలిపి మీకు ఇప్పుడు బ్లాగ్ చేసి పెడుతున్నాను నేను దీంట్లో. ఓకే, సో మేమైతే బయలుదేరిపోయాము. అండ్ డిప్సీకి కూడా కార్ అంటే ఇష్టం ఉండదు అనమాట, సేమ్ నాలాగానే. అండ్ పడదు తనకి కూడా, నాకు కూడా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా అయితే మేమైతే రీచ్ అయిపోయాం అక్కడికి. చాలా దగ్గర అనమాట, పెద్దగా డిస్టెన్స్ ఏమీ ఉండదు. సో అది. అండ్ అక్కడ ఇంకా చేయడానికి నాకైతే క్లిప్పింగ్స్ ఏమీ చేయాలనిపించలేదు, బికాస్ మూవీ రన్ అవుతుంది కదా, ఇంకా ఏమీ చేయలేదన్నమాట. సో ఇది వచ్చేసి ఇంటర్వెల్ టైంలో డిప్సీ బాగా ఆడుకుంటుంది. అండ్ ఇది కంప్లీట్ అయిపోగానే మేమైతే మా కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళాము, బికాస్ అక్కడ వర్క్ అంతా జరుగుతుందనేసి ఒకసారి చూసొద్దాము అన్నట్లుగా వెళ్ళాము. సో మేము ఎప్పటికప్పుడు అక్కడ వెళ్ళి చూసుకుంటూ ఉన్నాం అనమాట, బికాస్ అక్కడ అసలు ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు అదంతా మనకు తెలియాలి. వాళ్ళకి అప్పచెప్పేసి మనం అలా ఊరికేనే ఉండకూడదు కదా. సో అందుకని ఖచ్చితంగా వెళ్తున్నాం. డే బై డే మధు గారు కూడా వెళ్తారనమాట. సో నేను ఎప్పుడైనా 3 డేస్కి ఒకసారి అలాగా వెళ్తున్నాను. అదే. అండ్ మేమైతే రీచ్ అయిపోయాము, ఇంట్లోకి వెళ్తున్నాము. చూడండి. అండ్ ఫాల్ సీలింగ్ అయితే ఆ రోజుకి 11 డేస్ బ్యాక్ అనమాట ఇది. సో 11 డేస్ బ్యాక్ ఇలా ఉండింది, జస్ట్ అలా ఫ్రేమింగ్ చేసేసి పెట్టేశారు ఫాల్ సీలింగ్కి. అండ్ నెక్స్ట్ కంప్లీట్ అయింది కూడా మీకు పెడతాను. కంప్లీట్ అంటే ఇంకా మొత్తం ఫినిష్ అవ్వలేదు కానీ కొంచెం అనమాట. సో ఇది వచ్చేసి వాల్, కిచెన్ వాల్ అంతా తీసేయాలని లాస్ట్ చెప్పాను నేను. సో ఇది కిచెన్ వాల్ మొత్తం తీసేసారనమాట. సో తీసేసిన తర్వాత చాలా స్పేషియస్గా అనిపించింది ఇల్లు అయితే. సో అదే. అండ్ కింద జిమ్ పెట్టారు. సో అన్నీ ఇంకా రాలేదు కానీ కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే వచ్చాయన్నమాట. సో వాటిని ట్రై చేస్తున్నాం మేము ఎలా ఉంది అనేసి. మా డింపు ఫస్ట్ రాగానే దాంట్లోకి వెళ్దామని అడుగుతాడనమాట. సో తీసుకెళ్ళామన్నమాట. ఆ రోజు బాగా ఆడుకున్నారు ఇద్దరు కాసేపు. అండ్ నేను కూడా కాసేపు అలా సైక్లింగ్ చేశాను. ఏంటి మనం ఈజీగా వస్తుంది, కొంచెం హార్డ్ ఉంటేనే బాగా వస్తుంది. ఏం చేస్తున్నావు అక్కడ నువ్వు? అండ్ గాయస్, ఇది వచ్చేసి నెక్స్ట్ ఒక 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత అనుకుంటా, మేబీ 3 డేస్ తర్వాత ఏంటి అని అంటే, వాళ్ళు ఇది కిడ్స్ బెడ్రూమ్లో నేను ఇచ్చిన ఫాల్ సీలింగ్ అనమాట ఈ మోడల్. సో వాళ్ళు ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి మ్యామ్ అని పిలిచారనమాట. సో అందుకని ఆ రోజు వెళ్ళాము. సో నెక్స్ట్ అనమాట, ఇంతకుముందు క్లిప్పింగ్స్లోనే ఇది కాదు, ఇది కొన్ని డేస్ తర్వాత ఇలా కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మన హాల్ లుక్ అనమాట, ఇలా ఉంటుంది. అండ్ టోటల్గా ఎల్ షేప్ హాల్ కాబట్టి అలా అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ బీమ్ వచ్చింది, దాని అంతా కవర్ చేసేసారు. సో అది అలాగే కనిపిస్తూ ఉంటే అసలు బాగోదు కదా. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అంతా ఇంట్లో కావాల్సినవన్నీ కూడా తీసుకుంటున్నాను, బికాస్ ఇన్బిల్ట్ హాబ్ అండ్ చిమ్మి ఇవి చాలా అవసరం కదా. సో అందుకని అవి తీసుకుంటున్నాను. ఇంకా కంప్లీట్గా మనకి మోడ్యులర్ కిచెన్ అంటే ఖచ్చితంగా ఇవైతే ఉండాలి కదా. ఆల్రెడీ నా దగ్గర స్టవ్ ఉండింది, బట్ అంటే 2 బర్నర్స్ స్టవ్ ఉందన్నమాట. సో నాకు హాబ్ తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక. సో దాన్ని అయితే నెరవేర్చుకున్నాను నేను. సో ఇది వచ్చేసి గ్లెన్ అనమాట, గ్లెన్ నుంచి లేటెస్ట్ మోడల్ ఇది. అండ్ 4 బర్నర్స్ది చాలా బాగుంది. అండ్ దీన్ని డెమో అండ్ అన్నీ చూసొచ్చాము మేము, అంటే పర్సనల్గా వెళ్ళి కలిసి అంతా చూసొచ్చాము. బట్ ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి, అమెజాన్లో. అంటే బాగుంది, రివ్యూ కూడా చాలా బాగుంది దీని మీద. సో అందుకని ఇదే తీసుకున్నాను నేను.
ఇంకా 4 బర్నర్స్ మనకైతే ఎనఫ్ అనిపించింది. సో అందుకని అండ్ మధు గారిని ఓపెన్ చేయమని చెప్పాను. ఆయన అన్నారు ఓపెన్ చేయకూడదు, వాళ్ళు వచ్చి ఫిట్ చేస్తారు కదా, సో ఓపెన్ చేయకూడదు అన్నారు. కానీ మనం ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నప్పుడు ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడాలి, బికాజ్ అది 10 days రీప్లేస్మెంట్ మాత్రమే ఉంటుంది అనమాట. సో మనం ఇది ఫిక్స్ చేయడానికి చాలా డేస్ టైం ఉంది కదా, ముందే తెప్పించామన్నమాట. బికాజ్ కౌంటర్ టాప్ అది వేస్తే మనకి దానిపైన చిమ్మి ఫిట్ చేయాల్సి వస్తుంది అండ్ ఇన్బిల్ట్ ఇది కూడా మనం ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది, కాబట్టి ముందే తెప్పించుకోవాలి ఇది. సో అందుకని నేను కొంచెం ఎర్లీగానే బుక్ చేశాను అనుకోవాలి. అండ్ ఓపెన్ చేయమంటే ఇంకా డ్యామేజ్ ఏమైనా వస్తే మనం 10 daysలో రీప్లేస్మెంట్ చేయాలి కదా అనేసి అంటే ఇంకా అప్పుడు ఓపెన్ చేశారనమాట. సో ఇది ఆటో ఇగ్నిగేషన్ అనమాట. అది జస్ట్ ఇలా మనం తిప్పితే అది ఆన్ అవుతుంది అనమాట. అది పవర్ ఉన్నప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది, పవర్ లేనప్పుడు మళ్ళీ మనం లైటర్ యూజ్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి నిన్న నేను మా అక్క అండ్ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి శారీస్ షాపింగ్కి వెళ్ళాము. సో ఒక ఆవిడ ఇంట్లోనే సేల్ చేస్తారనమాట. సో అక్కడ స్పెసిఫిక్గా నేనేమి క్లిప్పింగ్స్ తీయలేదు, బికాజ్ అక్కడ వెళ్ళగానే శారీస్ చూడడమే సరిపోయింది. నాకు అసలు ఫోన్లో వీడియో తీయాలి ఆ థాట్ కూడా రాలేదనమాట. సో వదిలేసాను నేనైతే. అండ్ వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు చూడండి, వీళ్ళంతా వాళ్ళే అనమాట, అక్క వాళ్ళ ఫ్రెండ్స్. వీళ్ళు వాకింగ్కి వెళ్తూ ఉంటారు డైలీ. సో వాళ్ళు వాకింగ్ నుంచి అలాగే వచ్చేసారు, ఇంకా నేను వాళ్ళని కలిశాను అనమాట. సో ఇలా సింపుల్గా రెడీ అయిపోయి వెళ్ళాను. ఏమైందిరా సైలెంట్గా ఉన్నావు? రోజు అన్నయ్య అన్నయ్య అన్నావు. డిప్సీ అన్నయ్య వచ్చేసిండు కదా, హ్యాపీయా? ఇది అదే ఏమంటారు ప్లాంట్ పెట్టడానికి తీసుకున్నా. అది మన హాబ్, ఇన్బిల్ట్ హాబ్. ఏది ఇది చిమ్మి బెట, చిమ్మి అది అంబ్రెల్లా కదా మనది. సో అక్కడ ఏంటి అని అంటే కన్నయ్య విలేజ్కి వెళ్ళాడు అనమాట, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సో వాడు వెళ్ళి 9-10 days అవుతుంది. 10 days తర్వాత వచ్చాడు కదా, సో అందుకని డిప్సీ చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము సమ్మర్ వచ్చేసింది కదా, ఆఫ్ కోర్స్ మనమైతే కోకోనట్ వాటర్ ఖచ్చితంగా తాగాలి, చాలా ఇంపార్టెంట్ బాడీకి, చాలా హెల్దీ కూడా. సో అందుకని అండ్ దీంట్లో అయితే కొబ్బరి వచ్చింది. సో నేనే తీయమని అడిగాను. ఇది చాలా బాగుంటుంది, బట్ స్టమక్ పెయిన్ వస్తుంది నాకైతే. కొంచెం తినగానే స్టమక్ పెయిన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నాకు. సో అదనమాట. అండ్ ఇంకా అనుకుంటాం కానీ అంటే మదర్స్కి అబ్బాయిలు ఎక్కువ కనెక్ట్ అవుతారు, ఎక్కువగా క్లోజ్గా ఉంటారు అనుకుంటాం, కానీ అలా ఏమీ ఉండదండి. మా డింపు అయితే వాళ్ళ డాడీతో కూడా ఈక్వల్గా ఉంటాడు. నాతో ఎంత ఎఫెక్షన్గా ఉంటాడో వాళ్ళ డాడీతో కూడా అంతే ఎఫెక్షన్గా ఉంటాడు అనమాట. సో చూసారు కదా, ఇది పరిస్థితి. సో వాడు చాలా మిస్ అయిపోయాడు అనమాట వాళ్ళ డాడీని. రాగానే అలా హగ్ చేసుకుని అలాగా వాడికి బాగా అలవాటు అనమాట. వాళ్ళ డాడీ బయటికి వెళ్ళి రాగానే అలా హగ్ చేసుకుంటాడు, మీద పడుకోవడం అలా చేస్తూ ఉంటాడు. సో ఇది గాయ్స్ ఇవాళ వ్లాగ్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.